నాన్న ఉప్పలమ్మ దగ్గర కోడిని కోసి ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి పెట్టాడు. నేనేమో కూర చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి, కొద్దిగా ఉప్పు వేసి, గరిటెతో తిప్పేసి మూత పెట్టేశాను. ఇలా ఉప్పేసి మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికి నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళకే చికెన్ ఎక్కువగా ఉడుకుతుంది. ఇప్పుడే తోటలోంచి కోసుకొచ్చిన పచ్చిమిరపకాయ ముక్కలు బారుగా కట్ చేసి వేసేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన 10 నిమిషాలకి మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా పేస్టు ఏమేమి కలిపి మిక్సీ పట్టానంటే అల్లం, ఎల్లిపాయలు, ఉల్లి ముక్కలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిపి మిక్సీ బట్టి పేస్ట్లా చేశాను. ఇక ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కూరకు సరిపడే అంత కారం, అలాగే ఒక స్పూను ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా, మళ్ళీ కొద్దిగా రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసి ఒక్క 10 నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచేసి దింపేశాను. ఈ కోడి చిన్న బాయిలేరు, నీళ్ళు పోసే పని లేకుండా